హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మనకు చెప్పబోయే రెసిపీ మన ఛానల్లో చట్నీ రెసిపీ అండి. సూపర్ టేస్టీగా చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా చట్నీ చేసుకుంటే టిఫిన్ చాలా ఎక్కువగా తినేస్తారు, అంత టేస్టీగా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చట్నీ కోసం ముందుగా కడాయిలో వేరుశనగ గుళ్ళు పల్లీలను వేపుకోవాలి. మీరు తీసుకున్న చట్నీ క్వాంటిటీని బట్టి పల్లీలు పప్పును అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు వేపిన శనగపప్పు తీసుకున్నానండి. వేపిన శనగపప్పును కూడా పల్లీలు ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని ఈ పప్పును కూడా ఒకసారి దోరగా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్గా. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 7-8 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అందులోనే 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, చట్నీ కంటెంట్ అయితే రెడీ అయిపోయింది. వంట రాని వారు ఏంటో కష్టపడతామని భావించాల్సిన పని లేదండి. చాలా డెడ్ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ. ఇప్పుడు ఆ చట్నీలోకి మనము ఈ విధంగా తాలింపు వేసుకొని తాలింపు మిశ్రమాన్ని చట్నీలో వేసుకుందాం. చూసారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పచ్చడి రెసిపీ అయితే రెడీ అయిపోయింది, చట్నీ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో చట్నీ ఒకసారి చేసి పెట్టండి. 1కి 4 దోశలు, 1కి 2 ఇడ్లీలు ఎక్కువ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చట్నీ టేస్టీగా ఉంటే టిఫిన్ ఎక్కువ తింటారు, కర్రీస్ టేస్ట్గా ఉంటే రైస్ ఎక్కువ తింటారు కదా. అందుకని ఈ విధంగా టేస్టీ చట్నీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వంట రాని వారు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా వీడియోస్ చూడడానికి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో రెడ్ కలర్ డాట్ ద్వారా అలర్ట్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా ఛానల్ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.